ఏదైనా కానీ ఏదిస్తుందో ఇవాళ వాస్తవానికి అనుగుణంగా రాజ్యాంగబద్ధంగా మాట్లాడాలని అంటూ రాజ్యాంగబద్ధంగా నేనైనా మీరైనా ఎవరైనా కానీ చెప్పంటాను. నేను తీసుకోపోయే నిర్ణయం ఏదున్నా కానీ రాజ్యాంగబద్ధంగా ఉంటుంది. తీసుకోపోయే నిర్ణయం ఏదున్నా కానీ ఏదైతుందో రాజ్యాంగబద్ధంగా ఉంటుంది. రాజ్యాంగాన్ని అతిక్రమించేలాగా ఉండదు. మా మిత్రులాగా ఏదైతుందో రాజ్యాంగాన్ని అతిక్రమించేలాగా ఉండదు. నేను తీసుకున్నా కానీ చట్టసభ ఎంపీ అయిన సభ్యుడు రాజ్యాంగబద్ధంగా ఆయన ఆలోచన విధానం ఉండాలి. పీపుల్ విల్ అప్రిషియేట్ ఇట్. ఆ విధంగా కాకుంటే ఏదైతున్నదో ఆయన నాకు నీతులు చెప్తే నేను కలిసి పనిచేస్తే జీవన్ రెడ్డితో ఉరియవన్ ఊరు ఎక్కడ నీది ఏ పార్టీ నీ కథ ఏంది? మరి ఆ ఏ పార్టీ అనుకుంటూ నాకు తెలియదు. నేనైతే ఇంతవరకు అయితే కాంగ్రెస్లో ఉన్నానే. ఇంతవరకు అయితే కాంగ్రెస్లో ఉన్నా, ఉండాలని కూడా కోరుకుంటున్నా. మరి బంధం దేవుడు ఎవరేం చేయాలి? బంధం దేవుడు ఎవరేం చేయాలి అంటున్నా. ఎవరో వచ్చి ఇంత చిచ్చు పెడితే ఏం చేయాలి? ఇక్కడ మన ఒక 19% ఇంట్లో ఉడుంది వస్తే ఏం చేస్తారే? ఇంట్లో ఉడుంది వస్తే ఏం చేస్తారు అంటుంది. ఇప్పుడు ఉడున్న కజిది వచ్చే ఆయన ఉడుతో సంసారం చేయాలని కోరుకుంటుండా? ఉడుతో కలిసి ప్రయాణం చేయాలని కోరుకుంటుండా ఆయన? నిన్నటి వరకు ఏదైతుందో మొత్తం రాష్ట్రానికి ఆదర్శంగా ఉన్న నియోజకవర్గం జగిత్యాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రానికి ఆదర్శం. ఆ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కేసీఆర్ గారు రాజీనామా చేస్తే కేసీఆర్ గారిపై అభ్యర్థిగా పోటీకి జగిత్యాల నియోజకవర్గంకి అభ్యర్థి పెట్టాలని చెప్పేది ఇది అఖిల భారత కాంగ్రెస్ పార్టీ కోర్టు సెలెక్టెడ్ బి. నేను జగిత్యాల ప్రాంత వాస్తవాన్ని ఇక్కడ ఈ నడిగడ్డ కాబట్టి జగిత్యాల నడిగడ్డ కాబట్టి ఏదైతుందో కేసీఆర్ ఎదిరించాలని చెప్పంటే జగిత్యాల ప్రాంతం వాస్తవుడు కావాలి అభ్యర్థి అని చెప్పని అవకాశం కల్పించి ఇక్కడ ఐక్యత. ఇవాళ 1996 బై ఎలక్షన్ నేను అనుకుంటా, నాకు తెలిసి మిత్రులు గూగుల్లో పోతే తెలుస్తుంది, ఉప ఎన్నికల్లో అపోజిషన్ అభ్యర్థికి 74% ఓట్ వచ్చింది. బట్ ఐ డోంట్ థింక్ ఎనీవేర్ ఎల్స్. 96 జగిత్యాల ఉప ఎన్నికల్లో ఐ గాట్ పోల్డ్ 74% యాజ్ ఎ కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ క్యాండిడేట్. రూలింగ్ పార్టీ అభ్యర్థి రావడం సహజం.